తిరిగి వార్తలకు స్వాగతం. ఆచంట నియోజకవర్గ స్థాయిలో పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంపు మైదానంలో 5వ రోజు మనసారా ఆసరా సంబరాలు శనివారం ఘనంగా జరిగాయి. సుమారు 12,000 మంది డ్వాక్రా మహిళలు కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. చంటి పిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పాల సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఆచంట నియోజకవర్గ పరిశీలకురాలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రంగనాథరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళల జీవన స్థితిగతులు మార్చేందుకు, వారి ఆరోగ్య సంరక్షణ, వారి పిల్లల విద్య కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన కార్యక్రమాలు వివరించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా విచ్చేసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మేలు జరిగినాయి పథకాల ద్వారా, అలాగే ఆరోగ్యం గురించి కానీ విద్య గురించి కానీ గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా. రాబోయే రోజుల్లో ఇంక మంచి కార్యక్రమాలు డ్వాక్రా మహిళలు అందరూ ఏం చేయాలన్న దాని మీద ఒకళ్ళు ఆలోచనలు పంచుకోవడానికి మీటింగ్ పెట్టడం జరిగింది. మన నియోజకవర్గంలో 5,500 గ్రూపులు ఉంటే ప్రతిరోజు అన్ని గ్రామాల నుంచి కూడా సపోజ్ ఒక ఊళ్ళో 10 గ్రూపులు ఉంటే రోజుకో గ్రూపు, 7 గ్రూపులు ఉంటే 70 గ్రూపులు ఉంటే రోజుకి 7 గ్రూపులు, అలాగే అన్ని ఊళ్ళ నుంచి కూడా రోజు ఇక్కడికి ఇది 5వ రోజు. ఇంకా 5 రోజులు 8వ తారీఖు దాకా కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామం దళిత కాలనీలో డ్రైనేజీ లేక ఇంటి వద్దనే గొంత తవ్వుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాలనీవాసులు మాలమహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజుకు వివరించారు. ఈ సందర్భంగా పుష్పరాజ్ మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదని, ప్రభుత్వం ఇచ్చే హెచ్ఆర్ తీసుకుని గ్రామ స్థాయిలో ఉండకుండా సమస్యలను గాలికి వదిలిస్తున్నారని అన్నారు. కాలనీవాసులకు కనీస వస్తువులు లేకుండా పన్నులు మాత్రం పిండి వసూలు చేస్తున్నారని, కాలనీవాసులు డ్రైనేజీ లేకపోవడం వల్ల ఇంటి వద్ద తవ్వుకున్న గొంతులో నీరు నిల్వ ఉండి అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, కనీసం కచ్చా డ్రైనేజీ తవ్వకపోవడం సిగ్గుచేటని, ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ నిర్మించాలని, లేకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సంధి జయరాజు, ప్రధాన కార్యదర్శి నేతల సాల్మన్ రాజు, పెనుమంట్ర మండల అధ్యక్షులు కుసుమి వెంకటేశ్వరరావు, కె నాగరాజు, అరిగిల బాలకృష్ణ, కుస్మి మరియమ్మ, బొక్క విమల, కప్పల ధనలక్ష్మి, పిల్లి లలితమ్మ, పిల్లి చిన్న వెంకటేశ్వరరావు, అరిగిల లక్ష్మి, పిల్లి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రమంతా చంద్రబాబు నాయుడు మరొకసారి ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామంలో ఇంటింటికి టీడీపీ బాబుతో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి శనివారం నిర్వహించారు. దొడ్డనపూడిలో ఆర్ఎటి కృష్ణ ఇంటి నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా ప్రజలు నీరాజనం పట్టారు. దొడ్డనపూడిలో టీడీపీ జనసేన పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే మంతెన రామరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆర్ఎటి వెంకటరత్న ప్రసాద్, టీడీపీ మండల అధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు, బండారు వేణుగోపాలరావు, పుప్పాల బుజ్జి, ఉప సర్పంచ్ కొప్పత్తి యేసురాజు, కొల్లి భోగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ కొందలపాటి వీరాఘవులు, మాజీ సర్పంచ్ చికిల శ్రీనివాస్, కట్రెడ్డి శ్రీనివాస్, కొల్లి శ్రీనివాస్, ఆర్ఎటి కృష్ణ, ఆర్ఎటి పద్మారావు, మంతెన సుబ్బరాజు, తోట ఫణిబాబు, టీడీపీ జనసేన నాయకులు, తెలుగు మహిళలు, పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దగ్గర లేవంట. కాళ్ళ మండలంలో దొడ్డనపూడి గ్రామంలో 2వ రోజుగా ఇంటింటికి మన రాంబాబు, అదేవిధంగా బాబుతో నేను భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళడానికి వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ గ్రామం ఎప్పుడు కూడా మమ్మల్ని ఎంతో అమితంగా ప్రేమించేటువంటి గ్రామం. మేము గతంలో 2019లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కానీ, అదేవిధంగా 2014 గెలుపు కానీ, 2009 గెలుపుకు కానీ ప్రతి ఒక్క గెలుపుకి కూడా ఈ దొడ్డనపూడి గ్రామం కూడా ఒక ఆయుపట్టుగా పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు. ఎన్ని సమీకరణలు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎప్పుడు వెన్నుండి ధైర్యాన్ని చెప్పేటువంటి గ్రామం ఈ గ్రామం.
ఈ గ్రామానికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. గతంలో ఎంపీపీ తాతంపండు గారికి చేశారు, వారి అల్లుడు ఈరోజు గ్రామ సర్పంచ్గా పనిచేస్తూ ఉన్నారు. అలాగే చాలామంది నీటి సంఘం ప్రెసిడెంట్లు కానీ, డైరెక్టర్లు కానీ, ఎంపీటీసీలుగా కానీ ఎంతోమంది పనిచేసినటువంటి ఈ గ్రామం ఈరోజు మన యొక్క దొడ్డనపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం, అదేవిధంగా జనసేన సంబంధించి 2 పార్టీలకు సంబంధించి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఓపెనింగ్ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా శుభపరిణామం. ఎందుకంటే 2 పార్టీలు ఏకమైనప్పుడు 2014లో ఈ గ్రామం అత్యధిక మెజారిటీ ఇవ్వటం, అదేవిధంగా 2019లో కూడా గెలుపుకి సహాయ సహకారాలు అందించడం, ఈ 2024లో కూడా 2 పార్టీల యొక్క బలాలతోటి వారి యొక్క మెజారిటీని ఇంకా పెంచి మన యొక్క చంద్రబాబు నాయుడు గారికి ఉండి సీటు గిఫ్ట్గా ఇవ్వాలి. అదేవిధంగా శాసనసభ్యుడిగా నేను మరొకసారి పోటీ చేస్తున్నందుకు మీరందరూ కూడా ఆశీస్సులు తెలపాలని చెప్పి మనసావాచ కోరుకుంటా ఉన్నాను. నర్సాపురం మండలం రాజులంక గ్రామంలో 86 ఎకరాల భూమిని 69 మందికి సి క్లాస్ పట్టాలను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు అందజేశారు. జిరాయితీ భూములు రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కు దక్కుతుందని అన్నారు. రోజున రాజులంక పంచాయతీకి సంబంధించి సుమారు 69 మంది రైతులకి 88 ఎకరాల భూమిని సి నమూనా పట్టాగా చేసి ప్రభుత్వం రెన్యువల్ చేయటం జరిగింది. ఎందుకంటే తీర ప్రాంతంలో డి నమూనా పట్ట భూములు, సి నమూనా పట్ట భూములు పూర్వం నుంచి అనుభవిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈ రోజున ఎవరైతే ప్రభుత్వ భూములుగా ఉన్నాయో, పట్టా భూములుగా ఉన్నాయో అది అమ్ముకోలేక, బ్యాంకులో తనఖా పెట్టుకోలేక, వారసత్వంగా ఇవ్వలేక, ఆ భూములు రేట్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం. స్వాతంత్రం వచ్చాక ఇంతవరకు ఇనాం ల్యాండ్స్ కానీ, పట్టా ల్యాండ్స్ కానీ, అసైన్ ల్యాండ్స్ కానీ అన్నీ కూడా అనుభవించమని ఇచ్చినటువంటి దాఖలాలు ఇంతవరకు చూసాం. మరి భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రభుత్వ భూములు ఏమైతే ఉన్నాయో ప్రభుత్వ భూములు జిరాయితీ భూములుగా చేసి ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రోజున దర్బలేములో ఉన్నటువంటి కంపెనీ భూములు కానీ, ఈ రోజున కాళేపట్నంలో ఉన్నటువంటి ఇనాం ల్యాండ్స్ కానీ, అలాగే ఎల్బీచర్ల, ముత్యాలపల్లి, పేరుపాలెం, వేములదీవి, పెదమైన వల్లంక ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నమూనా పట్టాలను కూడా ఎవరైతే ఇంతవరకు సాగులో ఉన్నారో వారందరికీ కూడా 20 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జిరాయితీ భూమిగా ప్రభుత్వం చేసి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో అధికారులు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కెమెరాకు పెద్దపులి ఫోటో చిక్కింది. చరిత్రలో ఎంత పెద్ద పులిని ఎప్పుడు చూడలేదని అటవీ అధికారులు ప్రజలకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పట్టణ ప్రాంతంలో నైపుణ్యం కలిగిన యువ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సాహం అందించడం నిజంగా ఒక సువర్ణ అవకాశమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక ఆర్ట్స్ కళాశాల నందు నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి క్రీడా సంబరాల ముగింపు వేడుకలలో ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సాహం అందించే ప్రయత్నం నిజంగా ఒక సువర్ణ అవకాశమని, ఈ క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలేనని పేర్కొన్నారు. డిసెంబర్ 26న ఇదే ఆర్ట్స్ కళాశాలలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టామని అన్నారు. వాళ్ళని ఆడించద్దు అని అంటే ఆ కాంపిటీషన్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా భావన అనేది వచ్చింది. సో దీనికి మనందరం కూడా ముఖ్యమంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా జిల్లాలో కూడా 1,80,000 మంది దీనికి రిజిస్టర్ చేసుకున్నారు. ప్లేయర్స్తో పాటు ఇంతమంది అధికారులు దీనికి ఈ కార్యక్రమాన్ని మనకు ముందు నడిపించడానికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కృషి చేశారు. మామూలుగా ఇక్కడ స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి బయట ఒక ఈవెంట్ కండక్ట్ చేయాలి అంటే ఒక ఈవెంట్ ఆర్గనైజర్కి ఇస్తారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్క జిల్లా అధికారికి, జేసీ గారికి కానీ, డిఓ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ ఇట్లా అందరికీ అప్ టు ద వాలంటీర్ లెవెల్ వాళ్ళు ఏమేమి చేయాలి అనేది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ప్రతి ఒక్కరు కూడా ఒక ఈవెంట్ మేనేజర్ తరహాలో
వారికి ఇచ్చిన డ్యూటీస్ని కండక్ట్ చేసినందుకు వారందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆడుదాం ఆంధ్ర జిల్లా క్రీడా ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాలభైరవ అష్టకం, ఆనంద నర్తక గణపతి, అలరును కురియగా అన్నమయ్య కీర్తనలు, శ్రావణ బహుళ అష్టకం, సిరిత నవ్వులవాడ, కులుకక నడవరో, వాడవాడల దందనారే సాంప్రదాయ నృత్య కార్యక్రమంతో సినిమా పాటలతో కూడిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పిల్లలు వారిలో ఉన్న ప్రతిభను ప్రదర్శించి అందరి మెప్పు పొందడం ద్వారా ఆడుదాం ఆంధ్ర వేడుకలు అత్యంత ఘనంగా ముగిశాయి. ఈనాటి బంగారు మాట, సమస్యలకు భయపడి పారిపోవడం కాదు, ఎదురించి నిలవండి, పోరాడండి. స్వామి వివేకానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.